డల్లింగ్స్ చూసారు అసలుకు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏమ్మా అయ్యమ్మా మిచ్చు టిప్పు కొట్టినప్పుడైనా కనీసం టిప్పు కొట్టండి రా అయ్యా, ఎందుకు ఇట్లా తయారైంది. హలో డార్లింగ్స్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇన్ని రోజులు మనం చెన్నైలో ఉన్నాం, మెరీనా బీచ్ చూడకపోతే ఎలా. సో ఈరోజు సన్ రైజ్ మెరీనా బీచ్లో ప్లాన్ చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో బైక్ వ్లాగ్ కూడా యాడ్ చేస్తున్నాం. లైక్ మోటో సెటప్ చేసాం దానికంటే. సో దాంతోపాటు ఇలా బైక్ మీద వెళ్తూ ఆ మోటో వ్లాగ్ సెటప్తో సెట్ చేద్దాం ఈరోజు మొత్తం. ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇంటూ ది వీడియో. ఓకే, హలో డార్లింగ్స్, ఆర్ యూ రెడీ? ఇన్ని రోజులు వాయిస్ చక్కగా రాలేదు. ఈ రోజన్నా ఎర్లీ మార్నింగ్ పోతున్నాం కదా, సో ఏమన్నా ఈ వాయిస్ నాయిస్ అడ్డదిడ్డంగా లేకోకుండా మంచిగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ డార్లింగ్స్. కనీసం గట్టిగా అన్నాడు, వినపడుతుందో లేదో. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేసెస్ ఫస్ట్ మెరీనా బీచ్ సన్ రైజ్ స్పాట్, నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్, తర్వాత కుదిరితే విల్ గో ఫర్ ద ఫిష్ మార్కెట్. ఆశిద్దాం మంచిగా సౌండ్ రావాలి, ఈ నాయిస్ పొల్యూషన్ లేకోకుండా అని చూద్దాం. ఒకవేళ రాకపోతే డెఫినెట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం, ఏం చేయలేను ఈసారి. టిప్పు కొట్టినప్పుడైనా కనీసం టిప్పు కొట్టండి రా అయ్యా, ఎందుకు ఇట్లా తయారైంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూసుకోవాలి, లేదంటే దోలు తీరిపోద్ది. ఈ లైట్లకు మనకేం కళ్ళు కానరావు. గ్లాస్ తీసేస్తే వాయిస్ రాదు. వాట్ ఏ ప్రాబ్లమ్స్ యార్. యాక్చువల్గా పైకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ కొద్దిగా లేట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా మనం చేసేదే కాబట్టి. ఆల్రెడీ రోడ్లు చూసే ఉంటారు. ఈ మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల రోడ్లన్నీ బ్లాకే. మొత్తం ఉండే మంచి వ్యూస్ అన్నీ మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల నాశనం అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా చెన్నైలో మెట్రో కన్స్ట్రక్షనే జరుగుతుంది. థ్యాంక్ యూ అంకుల్. ఓ అంబులెన్స్, ఇట్స్ నాట్ ఎమర్జెన్సీ. 22 కిలోమీటర్లు ఉంది. యాక్చువల్గా మనం స్టార్ట్ అయ్యేదానికి 5:30 అయింది. సో మనం సన్ రైజ్ పాయింట్కి కరెక్ట్ టైంకి రీచ్ అవుతామా లేదా అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ ఆ డౌట్ అయితే అవసరం లేదు, చూసుకెళ్ళిపోతాం మనం. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మామూలుగా నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ అంటే లైక్ 10 ఈవినింగ్ 7 o'clock ఆ టైం అంటే హైలీ ఇంపాసిబుల్. 22 కిలోమీటర్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళడం. సన్ రైజ్ వచ్చేసి 6:31 చూపిస్తుంది ఈరోజు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ టైంకి రీచ్ అవుతామా లేదా అనేది చూద్దాం. మధ్యలో ఒక స్పాట్ ఉంది, లైక్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన ఎర్లీ మార్నింగ్ బస్సు చాలా ఉంటాయి, మోస్ట్లీ కాకులే ఉంటాయి. చూద్దాం ఆ స్పాట్ కూడా. అసలు వాయిస్ వస్తుందో లేదో ఫస్ట్ ఎక్కడికన్నా పోయి ఆపి చూసుకోవాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత వాయిస్ రాలేదు అని తెలిసిందా, చలి చంపుతుంది పొద్దున్నే. ఈ అమ్మాయి చెన్నైలో కూడా చలి పెడుతుంది, బరాబర్ పెడుతుంది. చెన్నై ఎట్లా అంటే ఎండలు వచ్చి ఎక్స్ట్రీమ్ ఎండలు వస్తాయి, వానలు వస్తే ఎక్స్ట్రీమ్గా వానలు వస్తాయి. ఇది ఇలా అదృష్టం అనుకో. అయ్యయ్యో ట్రాఫిక్ అయిందిరా అయ్యా. అంటే దిస్ మ్యాన్ ఇంత ఎర్లీ మార్నింగ్ రోడ్డు బ్లాక్ చేసింటారు నాకు తెలిసి. సో దానివల్ల ఈ బ్లాక్ అంతా. సో ఈ బొక్కలో దొరికిపోదామా, పడతాం. పోయమ్మా, ఈ లారీ ఏందిరా అయ్యా ఇంత జంప్ ఉంది. వై దిస్ ట్రాఫిక్ బ్లాక్ యార్. అంకుల్ జీ, అంత హెడ్ లైట్ వేసుకొని నువ్వు ఈ బొక్కలో దూరుతుంటే ఎట్లా కనుక్కోవాలి జీ?
పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈరోజు హెల్మెట్ అయితే. లైక్ ముందుకు వెనక్కి తిరక్కోకుండా. యా చూడండి, ఈ రోడ్ బ్లాక్ వల్లే ఈ ట్రాఫిక్. పెట్రోల్ ఉందా? ఉందిలే, 3 పాయింట్లు ఉన్నాయి. పల్సర్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చాలా ఘోరం ఉంటుంది. అడ్వాంటేజ్ వచ్చేసి స్టైల్కు స్టైలు, మంచి మైలేజ్ అన్నీ ఇస్తుంది. డిసడ్వాంటేజ్ అంటే ఈ చైన్స్ ప్యాకెట్లు పోతాయి, కూరుకనే చైన్ సౌండ్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పెట్రోలు ఎంత ఉందా కరెక్ట్గా కనుక్కోలేదు. కొట్టి 500 కొట్టి, కానీ కొద్దిసేపు ఒక 10 నిమిషాలు రైడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. అదే మ్యాజిక్. టూ మచ్ హెవీ బ్లాక్ యార్. ఈ పొద్దున్నే చాలా ఉంటాయిలే అనుకున్నా, బట్ ఈరోజు అయ్యో మొత్తం బ్లాక్ చేసిన రైడు. అయ్యమ్మా చచ్చిపోతుంటా. గొంతు అరుచుకొని అడుగుతాడా, గొంతు చీల్చుకొని అడుగుతాడా, వాయిస్ రాకపోతే పొంగే గాయ్స్ సౌండ్ అనుకున్నట్టు వస్తుంది. అది కొద్దిగా చూసాం, గట్టిగా అరిచింది వచ్చిందా లేదంటే మొత్తం వచ్చిందా తెలియదు. సౌండ్ బెస్ట్ వచ్చేదానికి చూస్తా. ఈ బ్లాగ్ కన్నా సక్సెస్ అయిందనుకో, అంటే మంచిగా వ్యూస్ వచ్చాయనుకో, కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాం వాయిస్ని. మంచి మైక్ కొనుక్కొని, అలాగే కెమెరా కొనుక్కొని, కెమెరా అంటే ఫోన్తోనే పిక్చర్లు బ్యాగ్ అవుతున్నాయి అనుకోండి, మంచి ఫోనే తీసుకున్నా. చాలా వెయిట్ చేసి మొన్ననే ఈఎంఐలు కూడా అయిపోయాయి. కానీ కొద్దిగా చిన్నపాటి భయం అయితే ఉంది. ఈ బొంగులో ఈ స్పీడ్ బ్రేకర్లు అది ఇది అందులో వచ్చి ఈ ఫోన్ పడిపోతే పరిస్థితి ఏంటా అని. ఇది నాకుండే చాలా అంటే చాలా భయం. ఏంటంటే నేను పోతే సన్ రైజ్ ఉండదు. వస్తాడు ఎప్పుడు పైకి పోయిన తర్వాత వాటర్లో పడి సన్ రైజ్, ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ చాలా రోజులైంది. అంటే ఈ చెన్నైలో ఎప్పుడు పోయినా ఏదో ఒకటి వర్షం పడడమో లేదంటే కూల్గా ఉండడమో. మొన్న రీసెంట్గా పోతే పొగమంచు. రావుకాలంలో పుట్టుంటారా? మొన్న లాస్ట్ వీక్ పోయినా, నాకంటే ముందు 4 గంటలకు 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సన్ రైజ్ కోసం. సన్ రాలేదు. నేనన్న 6 గంటలకు పోయినా నిద్ర రాక. వాళ్ళ పరిస్థితి ఏంది, అంత పొద్దున్నే నిద్ర ఆపుకొని సన్ రైజ్ చూద్దాము అని. అయ్యా బాబోయ్, ఈ రోడ్డు బ్లాక్ మనల్ని పోయి తెలియలేదు. వీళ్ళు ఏడ చూసినా బ్లాకులు చేసినారు. మనం దగ్గర తిరువన్మయూరుకి వచ్చేసాం. సో ఇంకా కొద్దిగా దూరమే. తర్వాత అక్కడ నుంచి బ్రేక్ ఈడ కొద్దిగా ముందు పోయినా ట్రాఫిక్ ఉంటుంది హెవీగా టర్న్ అయ్యేటప్పుడు. అది కొద్దిగా చూసుకొని టైడల్ పార్క్ దగ్గరలో, అదే తిరువన్మయూరుకి దగ్గరలో స్టేషన్, మెట్రో స్టేషన్ దగ్గర, లోకల్ స్టేషన్ దగ్గర కంప్లీట్ చేసుకొని అయ్యా పోతే బ్యూటిఫుల్ సన్ రైజ్. దేవుడా ఈ రోజైతే ప్లీజ్ సన్ రైజ్ వచ్చేలా చూడు. భయ్యా ఎందుకట్లా దూరిపోతారా భయ్యా? ఏంది భయ్యా మీరు ఎటు పక్క నుంచి చూస్తున్నారో తెలియట్లేదు. రోడ్డు ఎటు పక్క ఉంది, మీరు ఎటు పక్క ఉన్నారు? ఇదేమో రోడ్డు మారిపోయింది. ప్లాన్ ఒకటి వేస్తే ఒకటి అవుతుంది. కురిని అమ్మ తూ సన్ రైజులు బయట పడ్డాయిరా. అరే సన్ రైజులు పడ్డాయిరా. అవోరా బ్రో, తల్లి ఇప్పటికి లేట్ అయిపోయింది. తల్లి రోడ్డు బ్లాక్స్ వల్ల మనం కూడా మెల్లిగా మాట్లాడుకుంటూ పోయినాం. ఊళ్ళోది అది ఉందా? అయ్యయ్యో సన్ రైజులు పడిపోయాయి. మిస్ అయిపోతాం రా మనం. పుట్టింది దానికోసం. ఆకాశం ఎరుపెక్కింది. మనకు
అయ్యో రోడ్లు కూడా బాగాలేవు, ఏం రావట్లేదు లైట్ వల్ల. ప్లీజ్ కొద్దిసేపు సూర్యుడు, నేను వచ్చినప్పుడు రాకోకుండా ఇప్పుడు ఏంద్రే ఇట్లున్నాయి రోడ్లు. ప్లీజ్ ఓ మై సూర్యదేవుడా, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. చాలా కష్టపడ్డా 4కి లేచా. ఒక్కసారి మనం ఆ ఏరియాలోకి ఎంట్రీ అయిపోతే టెల్లింగ్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. కొద్దిగా జాగ్రత్త ఉండాలి. రోడ్ అంతా అల్లుకునేసి ఉంటుంది మెరీనా బీచ్ సైడు. చూసారా ఈ గ్రీనరీ, ఈ వ్యూ పొద్దున్న తీసుకొని సూపర్ ఉంటుంది. కొద్దిగా మొబ్బు ఉండేదానా ఈ లైట్ల వల్ల అంత అనిపించలేదు. ఇది కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వ్యూ. డార్లింగ్స్ వి ఆర్ ఆన్ ది వే టు అడియేర్. ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంటుంది. అరే మొత్తం సన్ రైజ్ మొత్తం పడిపోయింది. ఇంకా కొద్దిగా ఎర్లీగా రావాల్సింది. 4 గంటలకు లేచి కూడా ఏం ఉపయోగం లేదు. స్కూల్ కూడా వెళ్ళిపోయినట్టు ఉంటాయి మనం వచ్చిన టయానికి. సో మందులు చూపిస్తాను కదా, మందులు చూడండి బాగుంది. వీడియో షేక్ అయితే ఎలా ఉంటుంది అని అడుగుతాం. ఇదే యాక్చువల్గా బస్సు అన్నీ ఎగురుతాయి. యాక్చువల్గా ఎగిరిపోయాయి అనుకుంటా. చెప్పా కదా మోస్ట్లీ కాకులు ఉంటాయని. కాకులే ఉన్నాయి. ఆ వ్యూ కూడా వచ్చిందంటే బాగుండేది. డార్లింగ్స్ మనం బీచ్ రోడ్డుకి వచ్చేసాం. కొద్దిగా ముందుకు వెళ్తే సముద్రం కనపడుతుంది. హైట్ రేసు, పావురాల వ్యూలు, పొద్దున్నే జాగింగ్ చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు ఇప్పుడు టయానికి వెళ్ళిపోయారు అనుకో. మనకు ఎప్పుడో సూర్యుడు కూడా లేదు వచ్చే టయానికి వచ్చాం. అందరూ చూసినది. అరే నేనేదో పావురాలను ఎక్స్పెక్ట్ చేశారా, అన్ని కాకులేరా? కాకులేంటిరా, ఫిషెస్, చిన్న ఫిష్లు ఫ్రెష్గా తీసుకొని వచ్చింటారు. అమ్మయ్యా ఇంకా సూర్యుడు రాలే. నాకు నేను చెప్పి ఆగిపోయాడు సూర్యుడు. మన మామే ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లిటరల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని. ఏదో ఒక రోజు పొద్దున్నే పోతే డబ్బులు ఇస్తే ఫిషర్ మ్యాన్ తీసుకెళ్తారంట. కానీ మనం ఉండగలమో లేదో అనేది డౌట్. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనం అసలు బేర్ చేయలేమంట ఆ స్మెల్ని. లైక్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేకపోతే వాంతింగ్స్ వేసుకుంటారంట. సెన్సేషన్ బాగున్నదంట. అడిగాం మేము దానివల్ల. బట్ అది లైట్ హౌస్ ఆఫ్ చెన్నై లైట్ హౌస్. మనం ఎటు సైడ్ వెళ్ళాలరా? నేను లాస్ట్ టైం మెరీనా బీచ్కి వచ్చింది ఎప్పుడంటే డిప్లొమా ఫైనల్ ఇయర్లో అనుకుంటా. అప్పుడు వచ్చాం. అప్పుడు ఒక ఫోటో వేస్తా చూడండి. ఎట్లుంటానంటే పిట్టల దొరలో ఇదేంటి సేమ్ పిట్టల దొర ఉన్నట్టుంటా. ఆ గన్ను షూట్ బొబ్బులు చేసేది తీసుకున్నాను. బండి ఇక్కడ పార్క్ చేద్దామా? సరే అయితే ఇక్కడ పార్క్ చేసేసి తిరుగుదాం. దట్స్ ఆల్ డార్లింగ్స్. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. సో సన్ రైజ్, మెరీనా బీచ్ ఎక్స్ప్లోరింగ్ నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ప్లీజ్ నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బీచ్లో సన్ రైజెస్, పావురాలు మీరు కనుక మిస్ అయితే చాలా బాగుంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి పార్ట్ 2 కోసం. త్వరగా పెట్టేస్తా.